మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ గా నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సన్న తెరకెక్కిస్తున్న ఆ సినిమా ట్రైలర్ తాజాగా ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్ లో విడుదలైంది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరింత హైప్ తీసుకొచ్చింది. ముంబైలో గ్రాండ్ గా నిర్వహించిన ట్రైలర్ టేక్ ఓవర్ ఈవెంట్ కు చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సన్న, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నిర్మాత సతీష్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటుడు దివ్యేంద్ర శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్, పెద్ద సినిమా తమ జీవితాల్లో స్పెషల్ గా నిలిచిపోతుందని అన్నారు. సినిమా కోసం మేమెంత 2 ఏళ్లు కష్టపడ్డాం, కానీ బుచ్చిబాబు మాత్రం 5 ఏళ్ల కథతోనే జీవిస్తున్నాడు. రెహమాన్ సార్ ను ఆ ప్రాజెక్ట్ లో తీసుకొచ్చినందుకు బుచ్చిబాబుకు థ్యాంక్స్ అని తెలిపారు. ప్రతి సినిమాకు కొన్ని పిల్సర్స్ ఉంటాయని, కానీ పెద్దికి రెహమాన్ సార్ మెయిన్ పిల్లర్ అని చరణ్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ, ఆమె చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. 85 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేశాం. ఒక పాటలో నాకంటే బాగా డాన్స్ చేసింది. చాలా సైలెంట్ గా ఉండి ప్రతి విషయాన్ని నేర్చుకుంటుంది అని ప్రశంసించారు. అలాగే తన తండ్రి చిరంజీవి, జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి గతంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేశారు. మా నాన్న శ్రీదేవి గారు కలిసి ఎన్నో సినిమాలు నటించారు. ఇప్పుడు చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్నాం. ఇది మా కుటుంబానికి, అభిమానులకు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్. మా ఫెయిర్ ప్రేక్షకులను నిరాశపరచకూడదు అని చరణ్ అన్నారు. సినిమాలో తన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారో కూడా ఆయన వివరించారు. సినిమాలో దాదాపు 30 రోజుల పాటు కుస్తీ సన్నివేశాలు షూట్ చేశాం. ఆ సన్నివేశాల కోసం నిజమైన కుస్తీ క్రీడాకారులను తీసుకొచ్చారు. వాళ్ళు నిజంగానే ఫైట్ చేయడంతో చాలా గాయాలయ్యాయి. ఫిజికల్ గా ఇది నా కెరీర్ లో చాలా ఛాలెంజింగ్ మూవీ అని చెప్పారు. హిందీ చిత్రాలు సుల్తాన్, దంగల్ తనకు ప్రేరణగా నిలిచాయని చెప్పారు. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ కుస్తీ నేపథ్యంలో చేసిన సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంతో కష్టపడ్డాను. కథ విన్న వెంటనే ఫిజికల్ గా కఠినమైన సినిమా అని అర్థమైంది. అయినా వెంటనే ఓకే చెప్పాను అని అన్నారు. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలో ఇదొకటి. ఇలాంటి కథలు ప్రతి హీరోకి రావు. మా నాన్న కూడా ఈ సినిమా వదులుకోవద్దని చెప్పారు. మగధీర, రంగస్థలం, RRR తర్వాత నా లైబ్రరీలో నిలిచిపోయే సినిమా పెద్ది అవుతుంది అని రామ్ చరణ్ తెలిపారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.